తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2 దఫాలు బీఆర్ఎస్ పార్టీని విజయం దిశగా నడిపిన కేసీఆర్ ఒక్క ఓటమితో పార్టీపై పట్టుకోల్పోయారా అంటే పరిస్థితులను చూస్తుంటే అవుననక తప్పదు. నిజమే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పై మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత కేసీఆర్ పట్టుకోల్పోయారని చెప్పక తప్పని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓటమి నుంచి తేరుకుని త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవ్వాల్సిన తరుణంలో కేసీఆర్ ను పార్టీ నేతలు లెక్క చేయడం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్న వలసలను చూస్తుంటే కేసీఆర్ ను పార్టీ నేతలు లెక్క చేయడం లేదనే చెప్పడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేని పరిస్థితి కనిపిస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశం నేత కాంగ్రెస్ గూటికి చేరారు. మరింత మంది కూడా అదే దారిలో ఉన్నట్లు చెప్తున్నారు. ఏకంగా సిట్టింగ్ ఎంపీలే పార్టీ నుంచి బయటకు రావడానికి తహతహలాడిపోతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, క్యాడర్ సంగతి అయితే చెప్పనవసరమే లేదు. లోక్సభ ఎన్నికల వేళ ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను నిస్తేజంలోకి నెట్టేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ వలసలు జోరందుకుంటాయని చెప్తున్నారు. కనీసం పార్టీ అధినేతకు సమాచారం అయినా ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం, అడిగితే అందులో తప్పేముంది? గతంలో కేసీఆర్ సీఎం గా ఉండగా కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ అయిన సందర్భాలు లేవా అని ప్రశ్నిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీలైతే ఏకంగా గడప దాటేసి చేయి అందుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల్లోనైనా కొంత బలపడదామని భావిస్తున్న పార్టీ అధిష్టానానికి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. పార్టీ నుంచి వలసలను ఎలా నిలువరించాలో అర్థం కాక తల పట్టుకునే పరిస్థితిలో పార్టీ అగ్రనాయకత్వం ఉంది. ఇక పార్టీ మారిన వారిపై గట్టిగా విమర్శిద్దామా అంటూ గతంలో తాము చేసిందేమిటి అన్న ప్రశ్న ఎదురవుతుందన్న భయం, బెంగు అడ్డు వస్తున్నాయి. అన్నిటికీ మించి వ్యూహాలు పన్నడంలో దిట్ట అని గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు అచేతనంగా మిగిలిపోవడంతో ఆయన నాయకత్వ సమర్థతపైనే పార్టీలో అనుమానాలు పొడసూపుతున్న పరిస్థితి. ఇక పార్టీ నుంచి వలసలను నివారించడంలో కేసీఆర్ వైఫల్యం పార్టీలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పాలి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ కిమ్మనకపోవడంతో ఆయన రాజకీయంగా సైడ్ అయిపోయారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతుంటే బీఆర్ఎస్ అధినేత తీరు ఆయన అందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్, శ్రీలత, పట్టం సునీతారెడ్డి, అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇలా చాలా మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లో కార్పొరేటర్లు సైతం పదుల సంఖ్యలో హస్తం పార్టీ గూటికి చేరారు. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి నేతలను లాక్కున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న నేతలను చూసి గతంలో మనం ఇలాగే చేశాం కదా అని అనుకోవడమే మిగిలిందని పరిశీలకులు అంటున్నారు. పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ లో చేరడం, నాగర్ కర్నూల్ ఎంపీ సైతం అదే దారిలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో జహీరాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం ఎంపీలు సైతం పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. అలాగే పలువురు ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని, లోక్సభ ఎన్నికల నాటికి వీరంతా కాంగ్రెస్ పంచని చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.